హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రీవియస్ వీడియోలో పుట్నాల పప్పు పొడిని పోస్ట్ చేశాను కదా, ఆ పుట్నాల పప్పు పొడితోటి గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కాయ పలంగా తినేసేంత కమ్మగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతలా ఉంటుంది. ఈ రెసిపీని ఈ పుట్నాల పప్పు పొడితోటి తయారు చేస్తున్నాను, అది ఎలాగో చూడండి. ఇక్కడ నేను గుత్తి వంకాయ కూరకి నల్ల వంకాయలు తీసుకున్నాను. చిన్నగా నల్లగా ఉన్న వంకాయలు తీసుకొని ఇలా చాక్ తోటి 4 పక్షాలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని పుచ్చులు ఏం లేకుండా చెక్ చేసుకోవాలి. నేను ఇప్పుడే ఫ్రై చేస్తాను కాబట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు కొంచెం వాటర్లో ఉప్పు వేసుకొని ఆ నీళ్ళల్లో వంకాయలు కట్ చేసిన వంకాయలను పెట్టుకోండి, అప్పుడు వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. ఈ వంకాయలన్నిటిని కూడా ఇలాగే కట్ చేసి వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వీటిని ఎక్కువ ఆయిల్లో మనం డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను, మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తాన్ని ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో పెట్టుకొని ఒక సైడు మగ్గిన తర్వాత రెండవ సైడ్కి తిప్పుకోవాలి. దీని మీద కొంచెం సాల్ట్ వేసుకుంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి, తొందరగా మగ్గుతాయి కూడా. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకవైపు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మగ్గుతాయి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. 5 నిమిషాల తర్వాత వంకాయలు చూడండి దాదాపు మగ్గిపోయినాయి. ఇప్పుడు రెండవ సైడ్ కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకొని మగ్గించుకోవాలి. వంకాయలు మగ్గితే ఎలా ఉంటాయో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా మనం మగ్గిని లేదు చెక్ చేసుకోవాలంటే ఒక చాక్ తీసుకొని దాన్ని ఇలా గుచ్చుకుంటే మగ్గితే మెత్తగా దిగుతుంది. అప్పుడు ఈ వంకాయలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత పప్పుల పొడితో నింపుకోవాలి. లోపల వైపు స్టఫింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ పప్పుల పొడిని నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. లేదంటే ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు వంకాయలో సరిపడినంత కారం పొడిని నింపుకొని పెట్టుకోవాలి. వంకాయలు చల్లారిన తర్వాతే కారం పొడి నింపుకోండి, లేదంటే వంకాయలు చేతికి కాలుతుంది. వంకాయలు అన్నిట్లోనూ సరిపడినంత కారం నింపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. అన్ని వంకాయల్లోనూ కారం పొడిని ఈ విధంగా నింపుకోండి. ఇలా నింపుకున్న తర్వాత మిగిలిన కారం పొడిని నేను కూరలో ఎలా యూజ్ చేస్తానో చూద్దురు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వంకాయలు వేయించుకున్న బాండీనే స్టవ్ మీద పెట్టుకొని అదే ఆయిల్లో మిగిలిన ప్రాసెస్ చేస్తున్నాను. ఇంకేం ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని వేగిన తర్వాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. వీటన్నిటిని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీనిలో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వంకాయల్లో నింపుకోగా మిగిలిపోయిన పుట్నాల పప్పు పొడి ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన మనకి కారం అనేది పచ్చివాసన పోయి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది కారం పొడి. ఇప్పుడు ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఉల్లిపాయల్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుంటే కూర చక్కగా మగ్గిపోయి చాలా కమ్మటి రుచి వస్తుంది. ఈ వంకాయ కూరని కాయపలంగా మొత్తం కూర ఒక్కళ్ళే తినేసేంత కమ్మగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత వెనక వైపుకు తిప్పుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. దేనిలో కన్నా సైడ్ డిష్గా పనిచేస్తుంది. లేదు పప్పుచారులోకి తినొచ్చు, ఉట్టిగా తినొచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఆంధ్రాలో ఏ ఫంక్షన్ జరిగినా ఇలాంటి వంకాయ కూరని కంపల్సరీ పెడతారు, అంత బాగుంటుంది.
రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేయండి, ఆల్ బటన్ క్లిక్ చేయండి. ఇలా కూర మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ కర్రీ 2 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇలా కాయపలంగా తినేసేంత కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.